హాయ్ అందరికీ. పొద్దున్న ఎక్కడికి వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నారా? వెయిట్. వీడియో స్కిప్ చేసేయకండి. ఫుల్ వీడియో చూసేయండి. నాన్ వెజ్ లవర్స్ అయితే కన్ఫర్మ్ చూడండి. వైజాగ్ వాళ్ళైతే మరీ ఇంపార్టెంట్‌గా చెప్తున్నానండోయ్. నేను వైజాగ్‌లో ఉండగా మనకి సండే అంటేనే ముక్కలేనిదే ముద్ద దిగదు కదా! ఆదివారం ఇక్కడిక్కడ మార్కెట్‌లో ఎందుకు డైరెక్ట్ ఫిషింగ్ హార్బర్‌కే వెళ్ళిపోదాం అని అన్నారండి. సరే ఇంక మనకు దొరికిందే ఛాన్స్ కదా అని చెప్పేసి అయితే వెళ్ళిపోయానన్నమాట. ఎందుకంటే నేను ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైమ్. అలాగే పొద్దున్న మేము 7:00 స్టార్ట్ అయ్యామండి. ఇక్కడ బాలకృష్ణ గారి మూవీ జరిగిందంట కదా! షూటింగ్ ఏదో. ఆ మూవీ నేమ్ తెలిస్తే గనుక ఎవరైనా సరే నాకు అయితే కామెంట్ చేసేయండి. మేమెళ్ళే టయానికి కొంచెం మేఘం పట్టుంది. వరుణదేవుడు కరుణిస్తాడో లేదో లేదా వర్షం కురిపిచ్చేస్తాడేమో అనుకున్నాను. బట్ లేదు కరుణించాడండి వరుణదేవుడు. మేఘం పట్టింది తప్ప మబ్బుగాను గాలది వేస్తుంది చాలా గట్టిగా. వర్షం అయితే రాలేదు. ఇదైతే నేను ఫస్ట్ టైమ్ అండి ఫిషింగ్ హార్బర్‌కి రావడం. మా హస్బెండ్ చాలా సార్లు వచ్చారు గానీ నేనెప్పుడు రాలేదు. ఇవొచ్చేసి అయితే మనకి జాలర్లవి మొత్తం ఇవి ఇల్లంట చాలా కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. పెయింట్లు కూడా నాళ్ళు షిప్‌లు, చెట్లు అవన్నీ భలే ఏశారనమాట. నాకు బా అనిపిచ్చింది. ఇంక అలాగే ఫస్ట్ టైమ్ కదా! చాలా ఎక్సైటింగ్‌గా ఫీల్ అయ్యాననమాట. ఫైనల్లీ మనం ఇక్కడికైతే వచ్చేసాము. నాకు ఈ బోట్‌లు అవి చూస్తే గాల్లో తేలినట్టు అనిపించిందనమాట. ఒకసారి ఎళ్తే బావున్ను, ఒక వల పట్టుకుని అనిపించింది. బట్ కుదరదు కదా! ఇక్కడ నేను నా చిన్నప్పటి నుంచి చూడలేని చేపలు, చూసిన చేపలు, రకరకాల చేపలు, పీతలు, ఇవి రొయ్యలు అవన్నీ చూసానండి. మేమైతే డిసైడ్ అవ్వలేదు ఏం తీసుకోవాలని చెప్పేసి. ఇక్కడికొచ్చిన తర్వాత చూసి దాన్ని బట్టి డిసైడ్ చేసుకుందాం అనుకున్నాం. ఫైనల్లీ మేము మండపీతలేవో తీసుకున్నారండి. మనకక్కడే క్లీనింగ్ అవి చేసి ఇచ్చేస్తున్నారులే. క్లీనింగ్ చేయడానికి రూ. 50, రూ. 40 అలా చార్జ్ చేస్తున్నారు వాళ్ళు. ఇక్కడ 'అల్లు అర్జున్' మూవీ షూటింగ్ జరిగిందంట కదండీ! 'పుష్ప 2' అల్లు అర్జున్ గారు ఎంట్రీ అయ్యేదేదో జరిగిందంట కదా! సీన్ ఇక్కడ. నాకైతే తెలియలేదండి. నేను ఎందుకంటే వీడియో తీసుకోవడంలో పడిపోవడం వల్ల మా హస్బెండ్ చెప్పారనమాట. ఇక్కడే 'పుష్ప 2' షూటింగ్ జరిగిందని చెప్పి. అలాగే వైజాగ్ వాళ్ళు ఎవరైనా ఉంటే కన్ఫర్మ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అస్సలు మర్చిపోవద్దు. ఇక్కడొచ్చేసైతే మొత్తం మనకి ఎండు చేపలు, ఎండ్రేలు ఇవన్నీ మొత్తం బరకాలేసి పరిచేసి అమ్మేస్తున్నారనమాట ఫుల్లుగాను. ఇక్కడైతే మటికి చెప్పాను కదండీ! నాకు ఆ షిప్పుల మీదే ఉంది. అలాగే మా హస్బెండ్ లాస్ట్ చివరి దాకా వెళ్దాం నడండి అన్నారు. వరుణదేవుడు ఇందాక కరుణించాడు గానీ ఇప్పుడు కరుణించలేదు. తుబ్బర్లో అయితే మనకి స్టార్ట్ అయిపోయింది. చిన్నగా వర్షం వస్తుంది. అయినా సరే మనం వదలం కదా! బంకలో పట్టుకుని లేదు నన్ను చివరి దాకా తీసుకెళ్ళమన్నాను. మా ఆయనైతే మా హస్బెండ్ అయితే తీసుకెళ్లారనమాట. అక్కడ నేను రకరకాలయన్నీ చూసానండి. ఎందుకంటే చెప్పాను కదా! ఫస్ట్ టైమ్ రావడం అదొక ఎక్సైటింగ్. మళ్ళీ వస్తే అది ఉండదులే మనకి. ఇప్పుడైతే మేము రిటర్న్ అయిపోయాం. లాస్ట్ దాకా వచ్చి ఇక్కడ బోట్ అది చేస్తున్నారు. నేనైతే ఇదే చూడడం అండి ఫస్ట్ టైము. మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? మీరెప్పుడైనా ఫిషింగ్ హార్బర్‌కి వెళ్లారా? మీకేమనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. కానీ ఫ్రెష్ చేపలు గాని, రొయ్యలు గాని అవి కావాలంటే మనకు కన్ఫర్మ్ ఫిషింగ్ హార్బర్‌కి అయితే వెళ్ళాలి అని నాకు అనిపించింది అక్కడ చూసి. థాంక్ యూ. ఫుల్ వీడియో చూసినందుకు. బాయ్.